కొంతమంది ఢిల్లీలో మా సర్కారే ఉంటుంది, మాకే ఓటేయమని చెప్పేటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇవాళ పార్టీ ఏందో మన కథ ఏందో. మొన్నటి నా ఎన్నికలు అప్పుడైతేనేమో కొంత ఆగమాగం మీరు కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ తేలిపోయింది. మేము ఆనాడు కూడా చెప్పినాం, మీరంతా పొరపాటు పడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో, వాట్సాప్లలో అక్కడక్కడ కొంతమంది కూలీలను పెట్టి డబ్బాల కాడ, చాయ్ కొట్ల కాడ అక్కడ అట ఇట్లట అట్లట అని ప్రచారం చేస్తాను. ఇది వాస్తవం కాదు. ఇది కేవలం వాపు మాత్రమే అని చెప్పినాడు. కొంతమంది నమ్మక ఏమో అటుగిట్లు వస్తే నాకైనా లాభం జరగని చెప్పి అక్కడో కాలు పెట్టి ఇక్కడో కాలు పెట్టిన కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరెవరో మీ దగ్గర లిస్ట్ ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. అయితే మీకు ఒక బాధ ఏమవుతుందంటే, ఈ దొంగలు మళ్ళా పోవట్టే సార్ దగ్గరికి చాలా కప్పబట్టే ఒకే ఇంటికి సొచ్చుకొని వచ్చినండి, ఇక మనం వెళ్ళిపోమనలేదు. మరి చూసుకుంటూ ఉండాల్సిందే. పక్కా చూస్తున్నా. మొన్నదాకా ఇప్పుడు 2018 ఎన్నికల దాకా నాకు నల్లా తెలియదు, నాకు తెలియదు. ఏ మనిషి వచ్చినా నీ ఊరేందని అడగకపోతుంది, నీ కులమేంది అని అడగకపోతుంది, నీ పార్టీ ఏంది అని అడగకపోతుంది, నీ బాధ ఏందని మాత్రమే అడుగుతుంది. మీరు నా మీద కొట్టాలు పెట్టుకునే అప్పుడు, సార్ నువ్వు మేము చెప్తే అర్థం చేసుకుంటలేవు, నీతో మీరు ట్రాక్టర్ తీసుకుంటాడు, నీ దగ్గర వంగి దండం పెడతాడు, ఊరికొచ్చి గల్లెగిరేసి నీతో ఏమైతే పో నేను తెచ్చుకున్నా అంటాడు అని మీరు చెప్పింది. కానీ నేనేమనుకున్నా అంటే, పట్టణాలలో మోసకాలు ఉంటారు కానీ పల్లెలలో తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడు ఉండని నేను అనుకున్నా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు ఉండడు, ధర్మం ఊళ్ళో ఉంటుంది, న్యాయం ఊళ్ళో ఉంటుంది అని అనుకున్నా. కానీ మీరు అన్నట్టుగానే ట్రాక్టర్ తెచ్చుకున్నాడు, గల్లెగిరేసిండు, కత్తలు కడుపులో పెట్టుకున్నాడు, కవలించుకోండి, మళ్ళా పొడిచిండు మళ్ళా. ఇప్పుడు మరి 15 ఏళ్ళ తర్వాత మరి గుణపడ వచ్చింది. మీరే గెలిచిండ్రు, మీ ఆలోచన గెలిచింది. సరే నేను తాత్కాలికంగా అయితే ఓడిపోవచ్చు, కానీ నాకు కూడా గుణపడ అనేది వచ్చింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మం తాత్కాలికంగా కొంత వెనకడుగు వేయచ్చు, కానీ ధర్మం ఎన్నటికైనా విజయం సాధిస్తుంది. పార్టీ జెండా కోసం అహోరాత్రులు కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు మీరు కొంత కనుమరుగైనట్టు కనపడ్డా మళ్ళీ ఎప్పుడో ధర్మం మీ వైపే ఉంటుంది, న్యాయం మీ వైపే ఉంటుంది. తప్పకుండా మీకే మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు మనం చేస్తాం. అయితే మీరు అనుకుంటారు గట్టిగా అంటారు, కానీ మేము వెనకబడిపోతున్నామని. వెనకబడి పోమనం అంటే ఒక్కొక్కసారి ఆకారాలు, ఈ గొలుసులోళ్ళు, ఈ పెద్ద పెద్ద కథా కార్యక్రమాలు కొంత ముందు ఉంటారు. వాస్తవమే అంటే కష్టకాలంలో మోసం చేసినోడు, కష్టకాలం ద్రోహం చేసినోడు, తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు, వాడు ఎన్నడికి కూడా మనిషి కాదు. వాళ్ళు కొంతమందిని మనం కట్ చేసుకోవాలి. మనకు పుండు పుడితే శరీరం మీద, ఆ పుండు పుట్టినప్పుడు పుండు తీసేయకపోతే క్యాన్సర్ అవుతుంది. కాబట్టి తప్పకుండా అలాంటి పుండ్లు, అలాంటి నీచులు ఉంటారు. నాకంటే ఎక్కువ మీ ఊళ్ళనే ఉంటారు. కాబట్టి ఏ ఊరికి ఆ ఊరు మళ్ళీ ఆనిముత్యాలు ఎవరో, మన పార్టీ కోసం జెండా కోసం తపన పట్టాడు ఎవరో, వాళ్ళని కడుపులో పెట్టుకొని మళ్ళీ కలిసికట్టుగా నడుపుకునే ప్రయత్నం చేయండి.